హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీరు ఇక్కడ చూస్తున్న కారు వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్ అండి. సో ఈ వెహికల్ అయితే మనకి సేల్కి అయితే ఉంది. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇది 1.2 లీటర్ ఇంజిన్ అండి, పెట్రోల్ కార్ ఇది. ఈ వెహికల్ మైలేజ్ మీకు 18 to 20 వరకు కిలోమీటర్స్ మైలేజ్ అనేది 4 లీటర్ ఇస్తుందండి. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వచ్చేసరికి 2019లో ఈ వెహికల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. కేవలం 52,000 కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయబడింది. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. షోరూమ్ ట్రాక్ ఉందండి. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 9/10/2019లో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. అలాగే మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 8/10/2031 వరకు మీకు ఈ వెహికల్ యొక్క ఫిట్నెస్ అనేది వ్యాలిడ్ అప్ టు ఉందండి. ఈ కారు సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తాను, వీడియో మొత్తం చూడండి. చూడొచ్చు, ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది న్యూ కండిషన్ ఉందండి. 90% టైర్ అయితే మీకు చూడొచ్చు. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. ఎవరైనా సరే వ్యాగనర్ కోసం, ఆటోమేటిక్ వేరియంట్ కోసం చూస్తే మాత్రం ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకొచ్చండి. మీకు నేను జెన్యూన్గా చెప్తున్నానండి. చూడొచ్చు, ఇక్కడ స్క్రాచ్ అయితే ఉందండి, చిన్న స్క్రాచ్ అయితే పడింది రైట్ సైడ్ డోర్ మీద, చూడొచ్చు క్లియర్గాని. అలాగే మీకు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చు. ఇది 50 to 60% టైర్ కండిషన్ ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయండి, ఏ పార్ట్ మార్చబడలేదు. కంపెనీతో పాటు వచ్చినటువంటి పార్ట్స్ అనమాట. అలాగే రియర్ సెక్షన్లో కూడా ప్రొఫైల్ చూడొచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ రియర్ సెక్షన్లో అయితే లేవండి. నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. ఒరిజినల్ కండిషన్లో ఉంది. చాలామంది ఆటోమేటిక్ వేరియంట్ అడుగుతున్నారు, సో అందుకే వీడియో చేస్తున్నాం. రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చు. ఇది కూడా మీకు 50 to 60% టైర్ కండిషన్ ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఒరిజినల్ కండిషన్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. మంచి కండిషన్లో ఉన్నప్పుడు కార్ అనమాట. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో కూడా మీకు చూడొచ్చు. చిన్న స్క్రాచ్ అయితే ఈ డోర్ మీద చిన్న స్క్రాచ్ పడిందండి. అక్కడ మీరు గమనించినట్లయితే క్లియర్గా నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే జెన్యూన్గా నేనైతే వీడియో చేస్తున్నానండి. అందులో మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ సెక్షన్లోని టైర్ కండిషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది కూడా మీకు న్యూ కండిషన్ ఉందండి. 90% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ ఆయిల్ లీకేజ్ అయితే లేవండి. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ ఇది. మీరు ఎలాంటి సందేహపడక్కర్లేదండి. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీరైతే ఆటోమేటిక్ వేరియంట్ వ్యాగనర్ కోసం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే వెహికల్ బాగుంటేనే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. డిక్కీ డోర్ కండిషన్ కూడా చూపిస్తానండి. చూడొచ్చు, ఒరిజినల్ ఉందండి. ఒరిజినల్ పేస్టింగ్ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. చూడొచ్చు, జంక్షన్ కూడా మీకు క్లియర్గా నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి. సూపర్ ఉందండి కార్ అయితే మాత్రం. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 52,003 కార్ అనమాట ఇది. సో ఎవరైనా సరే కళ్ళు మూసుకుని అయితే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, మీరు కానీ ఆటోమేటిక్ వేరియంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వ్యాగనర్ని అయితే కన్సిడర్ చేయండి. ఖచ్చితంగా మీరు తీసుకొచ్చండి. మంచి వెహికల్ ఇది, చాలా బాగుంది వెహికల్. మేమైతే మా టీం తోటి ఈ వెహికల్ చెక్ చేసిన తర్వాతే మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి. స్టెఫెన్ టైర్ అయితే మీకు అరిగిపోయిందండి. ఇదైతే ఇంకా యూజ్ అయితే ఉండదు. సో నేను క్లియర్గా జెన్యూన్గా చెప్పేయడం జరుగుతుందన్నమాట. ఓవరాల్గా నేనైతే వీడియోలో ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. కలర్ చెప్పడం మర్చిపోయానండి. ఇది మ్యాగ్మా గ్రే కలర్ అండి. నెక్స్ట్ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్కి. సెప్టెంబర్ వరకు మీకు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. కస్టమర్ మీకు తంబు వేసి టోకెన్ రీచ్ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారు. సో మీకైతే ప్రాబ్లం లేదండి. ఇంజిన్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంజిన్ బై అయితే క్లీన్ చేసుకోవాలండి. వెహికల్ అయితే మేము ఎలా ఉన్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుంది. బానెట్ ఒరిజినల్ కండిషన్ ఉంది. అలాగే మీకు ఇంజిన్ యొక్క ఎప్రాన్స్ చూడొచ్చండి. ఎప్రాన్స్ ఒరిజినల్ పేస్టింగ్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అలాగే మీకు స్టిక్కర్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ స్టిక్కర్ ఉందండి. అలాగే మీకు బ్యాటరీ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఎప్రాన్స్ కూడా మీకు ఒరిజినల్ అయితే ఉందండి. ఇంజిన్ సంబంధించి అస్సలు ఏ ప్రాబ్లం లేదండి. మీకైతే నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే మేమైతే చెక్ చేయడం జరిగిందండి. పెట్రోల్ ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. చాలా బాగుందండి వెహికల్ అయితే మాత్రం. మీరైతే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. కస్టమర్ ఏంటంటే వేరే వెహికల్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఈ వెహికల్ అయితే సేల్కి అయితే పెట్టారండి. అంతకు మించి అయితే ఏం కాదు. చూడొచ్చు మీకు క్లియర్గా ఈ వెహికల్ అయితే మాత్రం 52,000 చేంజ్ మీకు కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయబడిందండి. జెన్యూన్గా వాడారు. షోరూమ్ ట్రాక్ ఉంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. వెహికల్ ఇంటీరియర్ పరంగా చాలా బాగుందండి. పవర్ స్టీరింగ్ వస్తుందండి ఈ వెహికల్కి. సేఫ్టీ పరంగా మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్కి జెడ్ఎక్స్ఐ వేరియంట్ కాబట్టి ఈ వెహికల్ సేఫ్టీ పరంగా బెటర్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడు ఐడియల్ ఉందండి, జై వినాయక. నెక్స్ట్ మీకు టచ్ స్క్రీన్ కూడా ఇన్బుల్డ్గా వస్తుందండి, కంపెనీ ఇచ్చిందనమాట. నెక్స్ట్ మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ ఫిటెడ్ వస్తుందండి. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అండి, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఆటోమేటిక్ సిస్టమ్ ఇష్టపడతారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వెహికల్ తీసుకొచ్చని మళ్ళీ చెప్తున్నాను. సీట్ కవర్స్ చూడొచ్చండి, ఎక్సలెంట్ ఉన్నాయి. ఏ పార్ట్ కూడా మీకు మార్చబడలేదండి. పిన్ టు పిన్ మీకు బంపర్తో సహా ప్రతిదీ కూడా ఒరిజినల్ ఉందండి. ఏ గ్లాసు కూడా మార్చబడలేదు. అలాగే ఇంటీరియర్ పరంగా కూడా ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవండి.
మీకు జెన్యున్గా నేనైతే చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ తీసుకుంటే మాత్రం మాక్సిమం మీరు న్యూ కండిషన్లో ఉందన్నమాట. సీట్ కవర్ చూడొచ్చు. ఓవరాల్గా మీకు ఇంటీరియర్ కండిషన్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా నేను చూపించడం జరుగుతూ ఉంది. ఈ వెహికల్ మీకు ZXi వేరియంట్ కాబట్టి మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, ఇంజిన్ ఇమోబిలైజర్ సిస్టమ్ ఉంటుంది, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఉంటుంది, చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంటుంది, సెంటర్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ అయితే ఎక్సలెంట్ వర్కింగ్లో ఉందండి. వెహికల్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ మంచి వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మేము చూస్తున్న వెహికల్స్లో సాధారణంగా కొన్ని వెహికల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అలాంటి కార్స్ అయితే మన ఛానల్లో నేనైతే వీడియో అప్లోడ్ చేయనండి. వెహికల్ బాగుంటేనే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. చూడొచ్చు, ఒక 10,000 అటవచ్చు కానీ వెహికల్ కండిషన్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ ZXi ఆటోమేటిక్ 1.2 లీటర్ ఇంజిన్ అండి. పెట్రోల్ కారు. మైలేజ్ మీకు ఖచ్చితంగా 18-20 వరకు మీకు మైలేజ్ వస్తుందండి. 2019 మోడల్. ఇది 52,000 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేయబడింది. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉందండి. మీకు 2031 వరకు మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ కూడా ఉంటుందండి. సో ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో మీకు అన్నీ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందండి. ఒకవేళ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వెహికల్ అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే మరీ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఆటోమేటిక్ వేరియంట్ అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి వెహికల్ దొరికినప్పుడు మనం తీసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. కార్కి అయితే మాత్రం ఏ పార్టు మార్చబడలేదండి. కంపెనీతో ఎలా వచ్చిందో అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి. ఏ డోరు కూడా మార్చబడలేదండి. ఒరిజినల్ పిల్లర్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదండి. ఎటువంటి యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మాత్రం కాదండి. జెన్యున్గా నేనైతే చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఏ వెహికల్ చెక్ చేసినా నేను ఒక్కడే వెళ్ళండి, ఒక 2-3 మెంబర్స్ మా టీంతో వెళ్తాం అనమాట. సో వెహికల్ గుడ్ కండిషన్లో ఉందంటేనే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను అనమాట. మన ఛానల్లో మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఈ విషయం తెలుసు. మళ్ళీ చూపిస్తున్నా, రైట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు. ఇది కూడా ఒరిజినల్ కండిషన్ ఉంది. ఎక్కడ డ్యామేజ్ లేదు, రస్ట్ లేదు. ఎక్కడ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి. నెక్స్ట్ డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు. ఆల్ పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయండి. మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. ఎందుకంటే మేము క్లియర్గా చెక్ చేసిన తర్వాతే వీడియో అయితే మళ్ళీ చెప్తున్నా, మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. మాకైతే చాలామంది వ్యాగనర్ సంబంధించి ఆటోమేటిక్ వేరియంట్ ఏదైనా ఉంటే చెప్పన్నా అని చెప్పి ఇది వరకు చాలామంది కాల్స్ అయితే వచ్చాయి. సో అందుకే మనం ఈ వెహికల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మంచి కండిషన్ ఉంది కాబట్టి మీకు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఈ వెహికల్ అయితే ఇది కాకినాడలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉంది. నెక్స్ట్ మీకు ఎవరైనా ఈ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు లొకేషన్కి వచ్చి కార్ కండిషన్ అంతా కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ అయితే తీసుకోవచ్చు. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అండి. ఫైనల్గా మనకి కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 4,70,000 చెప్పడం జరుగుతుందండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు. స్లైట్లీ, అంటే మీరు ఎక్కువ బార్గెన్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. వెరీ స్లైట్లీ మీకు బార్గెన్ అయితే ఉంటుందండి. ముందే చెప్పేస్తున్నా, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు 50,000 తగ్గించండి, 30,000 తగ్గించండి చాలా కష్టం అనమాట. కస్టమర్ అయితే 4,70,000 చెప్పడం జరిగింది. స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. వెహికల్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే మంచి కండిషన్లో ఉన్నటువంటి కారు 52,000 మాత్రమే తిరిగింది. అలాగే మీకు ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్కి. ఫ్రెండ్స్, ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, దయించి ఈ వెహికల్ కావాల్సిన వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి, దయించి అర్థం చేసుకోండి. నెక్స్ట్ మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కార్ సంబంధించిన వీడియోస్ మరిన్ని ముందు చేయడానికి నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అర్థం చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.